వెంకటరెడ్డి గారు మాట్లాడవచ్చు కదా. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఓటర్లది కూడా ఇప్పుడు 63 లక్షల మంది ఓటర్లు పోయినాయి అంటున్నారు. గతంలో ఏం చేశారంటే పేజీలు తీసేసి మన ఎవరు రజిత్ కుమార్ గారు సారీతో సరిపోతుందని వార్త రాసినా నేను ఆర్టికల్ రాసినా మన దాని కూడా మాట్లాడినప్పుడు. ఇప్పుడు అది వేరు. సర్ ప్రక్రియను పూర్తిగా నేను సమర్థిస్తున్నాను. సర్ ప్రక్రియలో మన హైదరాబాద్ నగరాలు 30 నుంచి 35% డబుల్ ఓటర్స్ ఉన్నారంటున్నాను. నేను నా అనుభవం చెప్తాను. నాకు మొదట్లో మా ఊళ్ళో ఓటు ఉండేది. 2005లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినా పిల్లల చదువు కోసం. అప్పుడు ఏం చేసినాను, ప్రజ్ఞాపూర్లో ఓటు ఉన్నది కానీ ఇక్కడ నేను ఓటు వేయాలనుకు వస్తారు కదా రాజకీయ పార్టీల వాళ్ళు, సార్ మీరు చేరాలి సార్ అంటే చింతల బస్తీలో ఓటర్గా చేరినాను. చేరినాక 5 ఏళ్ళు అక్కడ ఉన్నాను. 5 ఏళ్ళ లోపట్నే మళ్ళీ నేను హబ్సూలు ఎదురు కొట్టుకొని అక్కడికి వచ్చాను. ఇక్కడ ఓటు ఉంది, ఇక్కడ వేసాను అక్కడ ఉండి కూడా. తర్వాత ఏమైంది, ఇక్కడ ఓటు తీసేసి నాకు హబ్సిగూడకి చేర్పించుకున్నాను. పోయిందా లేదు తెలియదు నాకు ఇప్పటి కూడా. హబ్సిగూడలో 10 ఏళ్ళు ఓటేశాను. తర్వాత 2017లో మా ఊరికి మారాను. మన ఊళ్ళో అందరూ పోయి వచ్చినావు కదా మన ఊళ్ళో ఓటు ఉండాలి తీసేసి మా ఊళ్ళో ఓటు తీసేసి నేను ఏం చేసిన అంటే మళ్ళీ నేను నమోదు చేసుకొని మనకు హబ్సిగూడ ఓటు తీసేయమని. గమ్మత్ ఏంటంటే నాకు ఇప్పుడు చింతల బస్తీ ఓటు పోయిందో తెలియదు కానీ హబ్సిగూడలో 2 ఫార్వర్డ్ వచ్చింది, నాకు ప్రజ్ఞాపూర్లో 2 ఫార్వర్డ్ వచ్చింది నాకు నా భార్య. మా పిల్లలు అప్పటికి 2002లో లేరు కనుక మ్యాపింగ్ చేయాల్సి వస్తుంది. కనుక నా పిల్లలదేమో సొంత ఇల్లే కనుక హబ్సిగూడలో ఉండమనన్నా నాకు 2 ఓట్లు హబ్సిగూడలో ఉన్న ఓట్లు నాది నా భార్యది తీసేయమని బిఎల్ఓకి సవినయంగా నేను లెటర్ పంపిన. నాకు తీసేయండి, నాకు ఊళ్ళో ఉన్నది ఓటు అక్కడ ఉంచుకుంటాను. నా 2 ఓట్లు తక్కువైనట్టనే కదా. ఇంకా గట్టిగా మాట్లాడి చింతల బస్తీలో ఓటుంది అనుకోండి 2 అవి కూడా పోతాయి కదా. మరి ఉంటే కూడా నేను అసలు నాకు మ్యాపింగ్కే రాలేదు కానీ పోయినాయి కదా. అంటే నాలాగా చాలా మంది ఇట్లా ఉండొచ్చు అంటున్నాను. ప్రజాపతిలో నా ఓటు ఉంచుకున్నా, నా పిల్లలు ఒకటి హబ్సిగూడలో ఉన్నారు అనుకున్నా, మరి 4 వచ్చినాయి కానీ 2 ఉంచుకున్నావు 2 పోయినాయి కదా. ఇట్లానే నేనేమంటాను 4 ఓట్లు పోయినట్టే కదా. హైదరాబాద్ అయితే నా 2 చోట్ల ఉన్న ఓట్లు పోయినట్టే కదా. పోతే అంటున్నాను నేను. సర్ ప్రక్రియలు ఏంటంటే కొంచెం క్రిటికల్ గా ఉంది, ఇది కరెక్ట్ కాదంట. 2002 మ్యాపింగ్ చేయాలంటే ఇప్పుడు మా అల్లుడికి అదే కష్టం వచ్చింది. మా అల్లుడి తల్లిదండ్రులు చచ్చిపోయింది, వాళ్ళు ఎక్కడో వాటి ఓటు ఉంది, అది పట్టుకొని మ్యాపింగ్ చేయాల్సి వచ్చింది. నేను చూడండి ఎంత కష్టం. మా అమ్మాయిది ఏమో నాది మ్యాపింగ్ సరిపోయింది, నా ప్రజ్ఞాపూర్లో నా ఓటు ఉన్నది, నా పిల్లలని నేను మ్యాపింగ్ చేయగలిగిన. మా అల్లుడికి కష్టమైంది. నేను ఇదే చెప్తున్నాను ఏంటంటే చదువుకున్న వాళ్ళకు కూడా కష్టాలు వస్తున్నాయి. ఇంకొక మాట చెప్తా, అంటే కొంచెం క్రిటికల్ చేశారు ఈ ప్రక్రియ. సర్ ప్రక్రియను నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ లో 30% మంది నాలాగా చాలా మంది ఉంటారు. నేను తెలంగాణ కదా, అట్లా కాకుండా ఆంధ్ర తెలంగాణలో కూడా చాలా మంది ఉంటారు. ఇట్లా ఇప్పుడు నా ఒక విశ్లేషకుడు, నేను పేరు చెప్తే బాగుండదు, ఆయన సార్ మా ఊళ్ళో ఉన్నది నా అన్నదమ్ములు ఉంటారు సార్, గుంటూరు దగ్గర ఊరు మాది, గుంటూరులో నాకు ఇల్లు ఉంది, గుంటూరులో ఉన్నాయి సార్ నాది నా భార్యది, హైదరాబాద్ లో రామంతపూర్లో ఉంటా, అక్కడ కూడా ఓట్లున్నాయి అన్నాడు. ఇప్పుడు నాలాగనే మరి ఆయన ఎక్కడ ఉంచుకుంటాడు, హైదరాబాద్ ఉంచుకుంటారు సార్, హైదరాబాద్ ఉంటా అంటే 2 ఓట్లు ఆంధ్రప్రదేశ్లో పోతాయా పోవా, 2 చోట్ల పోతాయి, ఆయన 4 ఓట్లు పోతాయి, మరి అక్కడ కూడా తక్కువైతే కదా. ఇది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు ప్రతి సంవత్సరం సమ్మరీ రివిజన్ తీసేయాలి, కానీ చాలా మంది తీసేయలేదు. చనిపోయిన వాళ్ళ ఓట్లు పెద్దగా ఉండకపోవచ్చు. నేను చూసేది ఏంటంటే ఇల్లు మారిన వారి ఓట్లు. జడ్జి సంగతి చెప్తాను. జడ్జి గారు హైకోర్టు జడ్జిగా పనిచేశారు, ఆయన పేరు కూడా చెప్పదలుచుకోండి. అసలు స్వయంగా చదువుకున్న వాళ్ళకి ఎక్కువ చదువుకున్న వాళ్ళే దుర్మార్గంగా ఓట్లు ఓడగొట్టుకుంటున్నారు అంటున్నారు. ఆయన ఏమన్నాడంటే రామోహన్ రావు నాకు 2002లో ఎక్కడుంది నాకు తెలియదు, నేను ఆంధ్రాలో పనిచేసిన, తెలంగాణలో పనిచేసిన, ఏది జిల్లా జడ్జిగా, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక హైకోర్టు జడ్జిగా పైకి రిటైర్ అయిపోయినా 2002లో ఓటు వేసిందా లేదా సార్ మీరు అని అడిగిన. సమాధానం లేదు. 2002లో ఆయన ఓటు వేయలే అంటే ఇప్పుడు తెలుస్తుంది కదా. మరి ఆయన ఓటు మొత్తం పోతుంది కదా, పోతుంది కరెక్ట్. కానీ ఏమైతుంది, బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు ఏం చెప్తారో ఒకసారి విందాం సార్. వెంకటరెడ్డి గారు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నానంటే 30% హైదరాబాద్ ఓట్లు పోతాయి, రెడీ కావాలి. ఎవరైనా అర్హులు నష్టపోయిన అనుకోండి ఖచ్చితంగా చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే మిగతా దేశం అంతా అన్నట్టు మన దగ్గర అటువంటి జరగాలి. దేశం అంతానేమో బదనాం చేసి దాన్ని బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ కూడా తమ ఓట్లు పోనించుకోవద్దని, తమ ఓటర్ల ఓట్లు పోనించుకోవద్దని చాలా ప్రయత్నం చేసాను. నేను ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మా ఊళ్ళో ప్రజాపూర్లో ఏం చేసినామంటే బిఎల్ఓకి చదువు రాదు, ఆమెకు ఫారం నింపరాదు, కానీ ఆమె సంతకంతో వచ్చినాయి మాకు ఫారం. ఏం చేసినామంటే 4 యువకులు, అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఎవడొద్దురా రాజకీయ పార్టీ అంటే మళ్ళీ ఇన్వాల్వ్ అయితే బిఎల్ఏలు ఉంటారు, కానీ కూర్చునబెట్టి మా వార్డులో అన్ని ఓట్లు క్లియర్ చేయించడం. అంటే 90% ఓట్లు అట్లా చనిపోయిన వాడు పోయినాయి. 2-3 చోట్ల హైదరాబాద్ బతకపోయిన లేదు సార్ ఇక్కడ ఆడే ఉంటుందా, సరే పోనీ అడిగినాం రాకపోతే. అంటే నేనేమంటున్నాను, రాజకీయ పార్టీలు మన తెలంగాణలో బ్రహ్మాండంగా పనిచేసినాయి. అర్హులైన ఓటర్లు పోవచ్చు, ఇప్పటికి కూడా కాదంటలేదు, కానీ అనర్హులు ఉండకుండా చేసే క్రమంలో మంచిది అంటున్నాను. దీనిలో కొన్ని లోపాలు ఉన్నాయి, నేను చెప్పిన లోపాలు, దానివల్ల నష్టం అవుతుంది. ఈ 2002 మ్యాపింగ్ అనేది కొంచెం క్లిష్టతరమైంది. కానీ ఓటర్లు మాకు డబ్బులు ఇవ్వలేదని తిరగబడ్డ ఓటర్లు నా ఓటు పోయిందని తిరగబడరా అని నేను అడుగుతున్నాను. చాలా వరకు ఏమైతుంది అంటే రాష్ట్రాల్లో ఓట్లు పోతే మరి వాళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వస్తలేరు, నా ప్రశ్న అదే.
రోడ్డు ఎన్నుకోసలేరంటే 190 మంది ఓటర్లు అట్లా ఉన్నారు. ఊళ్ళల్లో అయితే అసలు బెస్ట్ ఉన్నది. కాకపోతే హైదరాబాద్ అన్నారు నేను చెప్పిన 3 రకాల ఓట్లు పోతాయి. చనిపోయిన ఓట్లు, ఊరు మారిన ఓట్లు, లేకుంటే వాళ్ళు 2-3 చోట్ల ఉన్న వాళ్ళు పోతాయి. నేనే ఉదాహరణ చెప్పిన కదా, అది పోవాల్సిందే. తెలంగాణ ఆంధ్రలో కూడా అటు నుంచి ఇటున్నారు, ఇటు నుంచి అటున్నారు కదా, వాళ్ళు కూడా ఇవ్వాల్సిందే. అంటే పరకాల ఓటు వేస్తావు, పరకాల ఊళ్ళు వేస్తావు, పంచాయతీలు ఓ దగ్గర, మున్సిపాలిటీ ఓ దగ్గర, జిహెచ్ఎంసీలు ఓ దగ్గర, అసెంబ్లీకి ఓ దగ్గర వేస్తాయి, పార్లమెంట్కి ఓ దగ్గర వేస్తే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పోతాయి. 30% ఓట్లు పోతాయి. కానీ ఈ లెక్కన మనకు 3 కోట్ల చిల్లర ఉన్నది కదా సార్. ఒక్క మాట చెప్తాను, ఇవాళ 63 లక్షలు పోయినాయి అంటే అందులో ఒక 10-12 లక్షలు బాజీ ఓట్లు పోవచ్చు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి ఒకటి. రెండోది ఏం చేయాలంటే అసలు నిజంగా చెప్పాలంటే జనాభాను అనుసరిస్తే తెలంగాణ జనాభా 2027 లెక్కలు వస్తాయి, కానీ 2011 లెక్కల ప్రకారం ఎంత ఉంది, ఇప్పుడు 27కు వచ్చే అందాజ జనాభా ఎంత అంటే 18 ఏళ్ల వాళ్ళు 35-40% ఉంటారండి. 0 to 18 years ఓటు రాని వాళ్ళు. కనుక ఆ 40% తీసేస్తే మిగతా లెక్క రావాలి మనకు. అది ఒక్క లెక్క చూసుకుంటే అయిపోతుంది. జనాభా లెక్కలు ఉన్నాయి అంటే ఉజ్జాయింపుగా. అట్లానే 18 years బిలో ఎంతమంది జనాభా ఉంది కదా, దీన్ని చేసుకోవాలి. సర్వ్ ప్రక్రియను సమర్థించుకుంటూనే ఇందులో క్రిటికల్ చేశారు. ఇది కొంచెం లోపం ఉన్నది, కరెక్ట్ కాదు. మిగతా రాష్ట్రాలకు మనకు పొంతనే లేదు. రాజకీయ పక్షాలు బాగా పట్టించుకున్నాయి, పౌర సమాజం బాగానే పట్టించుకున్నది. మాలాంటి పీపుల్ ఆఫ్ ఇండియా అని మేము ఒక సంస్థ